నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. తెలంగాణలో ఇంకా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగానే కనిపిస్తోంది. హైదరాబాద్ లోనే పెట్రోల్ బంకుల వద్ద ఇంకా వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. అధికారులు మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత లేదంటున్నారు. వాహనదారులు పానిక్ అయ్యి బంకుల వద్దకు క్యూ కడుతూనే ఉన్నారు. అవసరానికి మించిన పెట్రోల్ డీజిల్ నిల్వలు చేసుకుంటూనే ఉన్నారు. దాంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. హైదరాబాద్ లో రోజుకు 8,61,000 లీటర్ల పెట్రోల్ అవసరం ఉండగా నిన్న ఒక్క రోజే 11 లక్షల లీటర్లు సరఫరా అయ్యింది. అలాగే డీజిల్ 4,63,000 లీటర్లు సరఫరా ఉండగా 6,50,000 లీటర్ల డీజిల్ ని వినియోగించారు. హైదరాబాద్ లో 185 పెట్రోల్ డీజిల్ బంకులు, 69 LPG, 55 ఆటో LPG బంకులు ఉన్నాయి. చర్లపల్లి ఘట్కేసర్ టెర్మినల్ నిర్వాహకులతో మాట్లాడిన అధికారులు పెట్రోల్ డీజిల్ సరఫరా ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరిన పరిస్థితి కనపడుతోంది. సరిపడా ఆయిల్ ట్యాంకర్స్ రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. 1-2 ట్యాంకర్లు వచ్చినా ఒక్క రోజే ఖాళీ అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. వాహనదారులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాల్లోని కొన్ని పెట్రోల్ బంకుల్లో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. అయితే ఆయిల్ సరిపడా లేదంటూ నో స్టాక్ బోర్డులు ప్రదర్శిస్తూనే తమకు తెలిసిన వాళ్ల వాహనాలకు గోప్యంగా డీజిల్ పెట్రోల్ ట్యాంకులు నింపుతున్నారంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలు వాహనదారులను వెనక్కి పంపిస్తూ రాత్రి వేళలో వారి వాహనాలకు ఫిల్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. కొన్ని బంకుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యులు అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ సరఫరా అదుపులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో అయితే పెట్రోల్ డీజిల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ తగ్గింది. సోషల్ మీడియా ప్రచారంతో నిన్న మొన్నటి వరకు పెట్రోల్ బంకులకు వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని సూచించారు జిల్లా కలెక్టర్ సిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్. కర్నూలు జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకుల్లో ప్రతి పెట్రోల్ పాయింట్ వద్ద కూడా విఆర్ఓలు ఉండి లోడ్ ఎంత వస్తుందనే డీటెయిల్స్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్ పెట్రోల్ ఫిల్ చేసేందుకు పర్మిషన్ లేదంటూ బంకుల యజమానులను ఆదేశించారు. ఇప్పటి వరకు 15 కేసులు బుక్ చేశామని, 150 లీటర్ల డీజిల్, 200 లీటర్ల పెట్రోల్ ను సైతం సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. ఇక HPCL ఇతర ఆయిల్ కంపెనీస్ తో మాట్లాడుతున్నారు. పరిస్థితి అదుపులోకి వస్తోందని అంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద జనాన్ని, క్యూను నియంత్రించడానికి అవసరమైన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు.